2026 టార్గెట్ ఎక్కడా మావోయిస్టులు అనే వాళ్లే ఉండకూడదు. అడవిలో వామపక్ష తీవ్రవాద ఎర్ర జెండాలు రెపరెపలాగిపోవాలి, అందరినీ ఏర్పారేయాలి. ఇదే ఇప్పుడు కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్ భారీ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మావోయిస్టుల కట్టడి, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యం ఇలా పలు కీలక అంశాలపై ఈ మీటింగ్ లో చర్చించారు. మావోయిస్టుల్ని అంతం చేసే దిశగా కేంద్రం మరింత దూకుడు పెంచుతోందా? ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ తర్వాత నక్సల్స్ పై అప్పర్ హ్యాండ్ సాధించామని భావిస్తున్న కేంద్రం దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలనుకుంటుంది. వచ్చే ఏడాదిన్నరలో ఎక్కడా మావోయిస్టులనే పేరు వినకుండా చేయాలని పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. ఇందుకు 2026 మార్చి నెలను డెడ్ లైన్ గా పెట్టుకుంది. ఆలోపు మావోయిస్టులు మారి లొంగిపోవాలి, జనజీవన స్రవంతిలో కలవాలి, లేదా నిర్దాక్షిణ్యంగా వారిని తుదముట్టించడమే అంతిమ లక్ష్యంగా అడుగులు వేస్తోంది కేంద్రం. మొన్నటి ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ తర్వాత నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల సీఎంలు, పోలీసు ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కేరళ ఇలా పలు రాష్ట్రాల సీఎంలు, డీజీపీ, సీఎస్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందులో కీలక అంశాలను చర్చించారు హోంమంత్రి అమిత్ షా. మావోయిస్టులను అంతం చేయాలి, ఇది కేంద్రం మెయిన్ టార్గెట్. దీనికోసం 2 రూట్లను ఎంచుకుంటోంది. ఒకటి, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి. రెండోది, మావోయిస్టులను సమూలంగా అంతం చేయడం. మొదటి దశలో ప్రజల్లో మావోయిస్టులపై వ్యతిరేక భావం పెరిగేలా చేయాలి. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో అభివృద్ధిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. రోడ్లు, స్కూల్స్, ఆసుపత్రులు లాంటి మౌలిక వసతులను పెద్ద ఎత్తున చేపట్టడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం ఏర్పరచాలి. అప్పుడు అడవిలో అన్నలకు, ప్రజలకు మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. వాళ్లే ప్రభుత్వానికి సహకరిస్తారు. ఇక రెండోది, మావోయిస్టుల్ని కోలుకోనియకుండా ఏరివేత యాక్షన్ ప్లాన్ కంటిన్యూ చేయాలి. ఇలా ఉమ్మడిగా డెవలప్మెంట్ అండ్ యాక్షన్ ప్లాన్ తో అనుకున్న డెడ్ లైన్ లోపు లక్ష్యాన్ని చేరుకోవాలనేది కేంద్రం ఆలోచన. ఇప్పటికే దండకారణ్యంలో ఆపరేషన్ కగర్ సక్సెస్ఫుల్ గా అమలు చేశామని భావిస్తోన్న కేంద్రం మరిన్ని బలగాలను రంగంలోకి దింపి అడవుల్లో తూటాల మోత మోగించే ప్లాన్ సిద్ధం చేస్తోంది. గతంతో పోల్చితే 70% పైగా మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందని చెబుతున్న ఎన్డీఏ సర్కార్ ఇదే దూకుడుతో ముందుకెళ్లాలనుకుంటోంది. దీనికి భద్రతా బలగాలకు కావాల్సిన ఆయుధ సామాగ్రి, యుద్ధ సౌకర్యాలను కల్పించడంలో కాంప్రమైజ్ కాకుండా ఉండేలా ప్లాన్ చేస్తోంది. అలా అడవిలో వామపక్ష తీవ్రవాద ఎర్ర జెండాల రెపరెపలకు చెక్ పెట్టే యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది కేంద్రం. మరి ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.